అయితే ఈ దెయ్యాల విషయంలో నేను అవును కొన్ని అనుభవాలు నేను కలిగి ఉన్నాను. నేనే కాదండి. అవునవును. అసలు అవును. ఈ దెయ్యాల గురించి నేనే కాదు. ప్రతి సేవకుడు కూడా ఎక్కడో చోట ఎదుర్కొంటాడు ఇలాంటి విషయాలు. సేవలోకి వచ్చిన తర్వాత సేవకుడికి దెయ్యాలు పట్టిన వాళ్ళు, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ బాధలు ఖచ్చితంగా ఎక్కడో చోట ఎదురవుతాయి. నాకు తెలిసి ఒక మనిషి గెలవడం కాదు గానీ, దేవుడే తన సేవకుడిని గెలిపిస్తాడు. తన సేవకుడికి ఆ రోజు సమా ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తేనే ఈ దురాత్మ క్రియల నుంచి మనం అనేక మందిని విడిపించే శక్తిని మనం కలిగి ఉంటాం. కాబట్టి అలాగే అందరి సేవకుల్ని దేవుడు నడిపిస్తున్నట్లుగానే నన్ను కూడా నడిపించాడు. ఆ 400 దెయ్యాలు పట్టిన వ్యక్తిని విడిపించడానికి ఆ వ్యక్తికి ప్రార్థన చేస్తే అవి వదిలిపోవడానికి దేవుడు ఆ రోజు సహాయం చేశాడు. అలాగే సుమారు 400 దెయ్యాలు పైగా పట్టిన ఒక సహోదరిని కూడా ఈ యాంటీ క్రైస్ట్ గ్రూప్ వాళ్ళు కూడా టార్గెట్ చేసి ఆమెలోకి దెయ్యాలు ప్రవేశపెట్టి ఆమె ఒంటి మీద 666 ముద్ర వేసి నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఆ వ్యక్తికి కూడా మరి ప్రార్థన చేసి సహాయం చేసి ఆ వ్యక్తిని కూడా మట్టుకు ప్రభువులో నడిపించడానికి దేవుడు కృపనిచ్చాడు. అది నాకు ఒక్కడికే ఉందని నేను అసలు అన్నగాని ప్రతి సేవకుడు కూడా ఆ భాగ్యం కలిగి ఉంటాడు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోపల ఉన్నవాని కంటే గొప్పవాడు. అన్నా మొదటిగా మీ ప్రశ్నలు నేను రాసుకున్నాను, తర్వాత అడుగుతానా. మొదటిగానా అంటే మీరు విన్నాను, కానీ మళ్ళీ మన ఛానల్ ద్వారా చాలా మంది వీక్షకులు చూస్తుంటారు. దాదాపు ఒక 10,000 మంది 11,000 మంది కూడా మన ఛానల్ చూస్తుంటారు. అన్న విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా మీకు దెయ్యం గురించి అంటే మీ ప్రాక్టికల్ గా అనుభవం ఒక మంచిది అని చెప్పన్నా. అంటే ప్రాక్టికల్ గా నేను ఎదురు చూస్తుంది అంటే ప్రాక్టికల్ అంటే ఇప్పుడు అది ప్రాక్టికలే కదా. అప్పుడు మీరు ఏం చేశారు? అంటే దయ్యాలు పడతాయా మనుషుల కంటే దయ్యాలు పడతాయండి. మనుషులకు దయ్యాలు పడతాయి. ఆ దయ్యాలు పడతాయని నేను చెప్పడం కాదు, బైబిలే చెప్తుంది. ఏమండి, సేన అనే దయ్యములు పట్టినవాడు అని బైబిల్లో రాయబడి ఉంది. సేన అనే దయ్యాలు పట్టాడు అంటే దయ్యాలు మనుషులకు పడతాయి అనే విషయం నేను చెప్పడం కాదు కానీ బైబిలే చెప్తుంది. కాబట్టి చెవిటి దయ్యం, మూగ దయ్యం పట్టినవాడు, సేన అనే దయ్యాలు పట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనకు బైబిల్లో కనబడతారు. ఒకవేళ దయ్యాలు మనుషులను పట్టవో అది మానసిక రుగ్మత అన్నారు అనుకోండి, బైబిల్ తప్పు అవుతుంది అక్కడ. బైబిలే తప్పు అవుతుంది. మరి యేసుక్రీస్తు ఏటిని విడిపించినట్టు మానసిక, చాలా మంది మన పాస్టర్లో కూడా చాలా మంది ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా అవి దయ్యాలు అవి కాదండి, అది మానసిక రోగం అది అన్నారు అనుకోండి. మరి యేసుక్రీస్తు ఇది వేటిని మానసిక రోగాన్ని విడిపించాడనా? మానసిక రోగాన్ని విడిపిస్తే దయ్యాలు పట్టిన సేన అనే దయ్యాలు పట్టినోడని, మూగ దయ్యం చెవిటి దయ్యం అని ఎందుకు రాయాలి? అలా రాయకూడదు కదా. అప్పుడు బైబిల్ అబద్ధం ఆడిందని ప్రసంగాలు చేస్తున్నావా? కాదు, దయ్యాలు మనుషులు పడతాయి. ఈ దయ్యాల మీద నాకున్న మొట్టమొదటి అనుభవం నేను చెప్పాను కదా, 15 ఏళ్ల క్రితం. ఇప్పుడు కాదు, నేను సేవలోకి వచ్చిన మొట్టమొదటిలోనే ఫస్ట్ లోనే ఈ 400 దయ్యాలు పట్టిన వాడు ఎవరైతే ఉన్నారో, నేను మళ్ళీ క్లుప్తంగా చెప్తాను, అంతా చెప్పను గానీ, సాధారణంగా సేవలోకి వచ్చిన కొత్తలో ఒక ఇంటికి గృహ దర్శనానికి వెళ్తే ఆ పక్క వీధిలో ఉన్న ఇంకొక సహోదరి, ఒక తల్లి గారు, పెద్ద ఆవిడ వచ్చి నన్ను ప్రార్థన చేయడానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే సాధారణంగా మన విశ్వాసుల ఇంటికి మనం గృహ దర్శనాలకు వెళ్ళాలి. అప్పుడు సేవలో నేను కొత్తగా ఉన్నాను కాబట్టి అంత అనుభవం లేదు కాబట్టి, మీరు ఎవరండి, మీరు ఏ సంఘానికి వెళ్తారు, మరి నేను వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, మీ పాస్టర్ గారు రాలేదా, ఇవేమి అడగకుండా నన్ను పిలిచారు కదా అని నేను వెళ్ళిపోయాను. ఆమె పాత పాడుపడిపోయిన ఇల్లులో ఉంటాయి, పెంకుటిల్లు ఉంటాయి, గ్రామాల్లో ఉంటాయి. ఈ పెంకుటిల్లులు, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, మండువా లోకులు అంటారు వాటిని, మండువా ఇల్లులు అంటారు వాటిని. ఆ లోపలికి తీసుకువెళ్ళి ఒక చీకటి గదిలో అక్కడ నిలబడి ఉన్న ఒక కుర్రోడి దగ్గర నాకు తీసుకెళ్లి ఆయనకి ప్రార్థన చేయండి అంటే, నేను వెళ్ళిపోయి నార్మల్ గా చేయి పెట్టి ఇలా చేయి పెట్టేద్దాం, ఇలా బైబిల్ పెట్టేద్దాం అని అనుకున్నప్పటికే, ఇలా చేయి పెట్టి ప్రార్థన చేద్దాం అనుకున్నప్పటికే వాడు ఏమన్నాడంటే, పాస్టర్ నువ్వు వచ్చావా అని ఎలా పొలం అంటున్నాడు. నేను ఏంటి ఎలా పొలం అంటున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి నేను ఆవిడ వైపు తిరిగితే ఆవిడ అప్పుడు చెప్తుంది దెయ్యం పట్టుకుందండి అంటాను.
మరి ముందు చెప్తే ఈ చీకటి గదిలోకి నేను ఇలా వచ్చేయిపోదును కదా అని నాకు కొంచెం కంగారు పట్టుకుంది. ఇదేంటి ఈ చీకటి గదిలోకి తీసుకొచ్చి ఈడి ముందు నిలబెట్టి దెయ్యం పట్టుకుందని ఇప్పుడు చెప్తుంది ఈవిడి అని చెప్పి, సరే ఇంక ఏదైతే వచ్చాను కదా అని చెప్పేసి ఆ బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం అంటున్నాను. వాడు అంటున్నాడు నేను పాటలు పాడతాను అంటున్నాడు. పాస్టర్ నేను పాటలు పాడతానని ఎన్ని తలొచ్చినా ఏది అడిగినా పాట పాడుతున్నాడు. బాబు ఇది ఏంట్రా బాబు విచిత్రంగా ఉన్నాడు, ఈడే పాట పాడేస్తున్నాడు అని చెప్పి నాకు ఇంకా ఏం చేయాలి అర్థం కాక నేను ఇంకా అలాగే వాడు పాడుతున్నా కూడా నేను ప్రార్థన చేస్తూ 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 సుమారు ఒక 20-25 నిమిషాల వరకు ఆ పట్టుదలగా ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు అయిపోయింది. దెయ్యాలు ఆ దెయ్యం విడుదల పొందింది. లేచాడు బాగానే ఉన్నాడు కదా, నేను గవ్వగా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నన్ను పిలిపించారు. నన్ను పిలిచి ఏమన్నారంటే ఆ తల్లి అంటుంది ఇందాక నుంచి నేను పెళ్లి చేస్తున్నాడు, ఇంట్లో సామాన్ ఆ బద్దలు కొట్టేస్తున్నాడండి, అన్ని పక్కలు కొట్టేసాడండి, వాడిని రమ్మని అంటున్నాడండి అని చెప్పేసి అందుకే మీకు ఫోన్ చేసామని అంటే, నేను అప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు మన నాతో పాటు ఒక 2-3 విశ్వాసులు కూడా తీసుకుని వెళ్ళి అప్పుడు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేద్దామని ఆ బైబిల్ అలా తన మీద పెడుతుంటే వాడు అంటాడు పాస్టర్ ఇప్పుడు చెయ్యి 400 మంది ఇక్కడ అంటున్నాడు. 400 మంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసుకొచ్చింది. ఏంటి వీడు ఒక్కడ వెళ్ళిపోయి 400 దెయ్యం తీసుకొచ్చి ఇప్పుడు సవాల్ చేస్తున్నాడు నా మీద. సవాల్ చేస్తుంటే నేను ఇంకా ఆ ఒక ప్రత్యేకమైన అనుభవం అనమాట. నేను నోటి మాటతో చెప్పేయడం కాదు కానీ అది ఆ క్షణంలో అసలు ఆ వాడితో పెట్టుకోవాలా లేకపోతే వెనక్కి తిరిగి వచ్చేయాలా, ఇలాంటి వ్యక్తి ఇక్కడ కాదమ్మా నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోనా అనాలా అంటే మనం ఓడిపోయినట్టు అవుతుందేమో అని అటు కాకుండా ఇటు కాకుండా సతమతమైపోయిన ఆ భయంకరమైన పరిస్థితి చెప్పాలి ఆ రోజు. విచిత్రమైన అనుభవం అనమాట అండి, వింతైన అనుభవం అనమాట అండి నాకు. ఏదేమైనప్పటికీ కూడా నాలో ఉన్న ధైర్యం ఏంటంటే నా దేవుడు గొప్పవాడు అనే విశ్వాసం మాత్రం, అనుభవం అయితే లేదు కానీ సేవలప్పటికి అంత గొప్ప అనుభవ పూర్ణుని ఈ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళని విడుదల చేయడం అలాంటి అలవాటు కూడా అప్పటి వరకు నేను చూడలేదు. కానీ ఒక విశ్వాసం మాత్రం ఉంది, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు ఏదైనా చేయగలడని ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో మరొక అరగంట సేపు వాడి దగ్గర ప్రభువుని స్తుతించినప్పుడు, ప్రభువుని గణపరిచినప్పుడు వాడు ఎగిరెగిరి పై కేకలు వేసేసి వాడు అనేవాడు యేసు నామంలో అంటే ఆ మాట అనొద్దు అన్నా అనేవాడు. ఒక పావుగంట ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు అనకూడదు, ఆ మాట మాత్రం అనుకో, నేను కాలిపోతున్నాను, నేను మండిపోతున్నాను, ఆ మాట అనుకో అన్నాడు. నిజంగా మొట్టమొదటి నా జీవితంలో నేను అనుభవించిన నా అనుభవాల్లో యేసు నామంలో శక్తి ఉందా లేదా ప్రత్యక్షంగా చూశాను ఆ రోజు. నేను యేసు నామం అనేది కామన్ గా మనకు మామూలుగా కనబడుతుంది, కానీ దయ్యాలకి మంట పుట్టించే నామం అది. నిజంగా దయ్యాలకి మంట పుట్టించే నామం అది. అది నేను వాడు అంటాడు కిరసనాలు తీసుకొచ్చి అగ్గిపెట్టి తీసుకొచ్చి నా నెత్తి మీద కిరసనాలు వేసేసి నేను అంటించే నేను తట్టుకోగలుగుతాను, కానీ ఆ మాట మాత్రం అనొద్దు అంటున్నాను. గదులుతున్నాడు, నేను ఇంకా ఆడు గదులుతుంటే ఆ మాట అంటున్నాను నేను. యేసునామములో విడుదల అంటే వాడికి నిజంగా దెయ్యం పట్టినవాడు మనతో పోరాడతాడండి. వాడేం వెంటనే 2 మాటలు అనేది ఏం పోడు. దెయ్యం పట్టినవాడు విపరీతంగా మనతో పోరాటం చేస్తాడు. నేను వెళ్ళను అంటాడు, నేను వెళ్ళను, నువ్వు ఏదైనా చేసుకో అంటాడు. కానీ ఈ యేసుక్రీస్తు నామంలో ఉన్న పవర్ ఏం చేస్తుంది తెలుసా, వాడిని కాల్చేస్తుంది. ఆ మంటకి వాడు తట్టుకోలేక, ఆ వాళ్ళలో ఉన్న ఆ దురాత్మలు తట్టుకోలేక 400 దెయ్యాల నుంచి కూడా ఆ రోజు ఖచ్చితంగా విడుదల జరిగింది. ఇది నా జీవితంలో ఈ దురాత్మల విషయంలో నా జీవితంలో జరిగిన ప్రత్యేకమైన అనుభవం అన్నమాట, ఒక వింతైన అనుభవం అన్నమాట. కాబట్టి ఇలాంటి అనుభవాల తర్వాత చాలా జరిగినాయి. కానీ ఫస్ట్ నేను నా సేవా జీవితంలో అనుభవించిన మొట్టమొదటి అనుభవం ఈ దయ్యాలతో ఈ అనుభవం అనమాట. ఓకే సూపర్ సూపర్ నా, చాలా బాగుంది. అయితే అన్న ఇప్పుడు మామూలుగా దెయ్యం పట్టినప్పుడు అది ఆ దెయ్యం వచ్చేసి ఒక రోగాన్ని కలుగు చేస్తుందా, ఒక పాపాన్ని కలుగు చేస్తుందా, లేకుండా ఆ దెయ్యం ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అది మామూలుగా పడితే? ఓకే, దీనికి మనం బైబిల్లోంచే మనం ఆన్సర్ తీసుకోవాలి. ఎలా బైబిల్లోంచి మనం ఆన్సర్ తీసుకోవాలంటే చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం
రెండో వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఉంటది, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనే మరియయు అన్నమాట. అంటే ఈ మగ్దలేని మరియా యేసుక్రీస్తు ప్రభువారి నన్ను నమ్ముకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ లో ఈమె 7 దెయ్యాలతో బాధపడేదట. ఈ 7 దెయ్యాలు ఆమెను ఏం చేసినాయి? నాకు తెలిసి చరిత్రలో ఈ 7 దెయ్యాలు ఆమెను ఒక వ్యభిచారిగా మార్చినాయి. ఆమె చేత భయంకరమైన పాపాలు చేయించినాయి ఈ 7 దెయ్యాలు. అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ ఒకలాగా ఉంటారు. లూకాసు వార్త మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ 9వ అధ్యాయంలో ఒక దెయ్యం పట్టిన కుర్రగాడు మనకి కనిపిస్తాడు. చూడండి 29-21లో, అప్పుడు ఆయన వీనికి సంభవించి ఎంతకాలమైనది వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యం నుండి అది వాడిని నాశనం చేయవలనని తరచు అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును అని చెప్పేదంట. ఒక దెయ్యం పట్టుకుంది, ఆ దెయ్యం ఆ కుర్రగాడిని ఏం చేస్తుందంట? అగ్నిలోనో నీటిలోనో పడేస్తుందంట. చూడండి 25వ వచనంలో చూస్తే, జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకు వచ్చి యేసు చూసి, మోగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించిన. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయిన. అంతటా వాడు చచ్చిన వాళ్ళ వలె ఉండును. ఆ గణేకులు వాడు చనిపోయినని అనిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడిను అని రాయబడింది. అంటే ఇక్కడ అక్కడేమో 7 దెయ్యాలు పట్టిన మగ్దలేని మరియ 7 దెయ్యాల వల్ల అపవిత్రమైన జీవితం కలిగి ఉంది. అందుకే దెయ్యాలు అంటాం మాత్రమే కాదు, అపవిత్రాత్మలను కూడా అన్నాడు. దెయ్యాలు అన్నాడు, అపవిత్రాత్మలు అన్నాడు, దురాత్మలు అనే పదం పాత నిబంధనలో ఉంటది ఎక్కువగా. పాత నిబంధనలో మొత్తం దురాత్మలనే ఉంటది. ఎక్కడ చూసినా దురాత్మలు ఉంటది. కొత్త నిబంధనలో దెయ్యాలు, అపవిత్రాత్మలు అని ఉంటది. ఒక్క చోట మాత్రమే దురాత్మలు అనే పదం రాస్తాడు కొత్త నిబంధనలో. అది ఎక్కడ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. అది ఒక్క చోట మాత్రమే దురాత్మలు అనే పదం కనబడుతుంది. మిగతా చోట అంతా కూడా అపవిత్రాత్మలు అంటాడు. అంటే ఈ దెయ్యం పట్టిన వాడు ఏదో ఒక రోగానికి ఎఫెక్ట్ అవుతాడు. మొగుడని అయిపోతాడు, చెవిటుడని అయిపోతాడు, లేకపోతే ఏదో ఒక రకమైన వ్యాధిగ్రస్తుడు అయిపోతాడు. ఆ దెయ్యం లోపలున్న ఆ దురాత్మ వాని శరీరంలో ఏ పార్ట్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చెప్పలేం. ఏదో ఒక పార్ట్ని వాడు అవుటివాడుగా అయిపోతాడు అనమాట. వాడు కానీ, చెవిటివాడు కానీ, గుడ్డివాడు కానీ, శరీరంలో ఏదో ఒక పార్ట్ పనిచేయలేని వాడు కానీ, మానసిక రోగి కానీ. చాలా మంది ఏమంటారంటే అది దెయ్యం కాదండి, అది మానసిక రోగం అండి అంటారు. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి, మానసిక రోగే కాదని ఎవరన్నారు. కానీ ఆ మానసిక రోగం వచ్చింది దేని వల్ల అంటే లోపల ఉన్న దురాత్మ వల్ల. డాక్టర్ టెస్టులు చేస్తాడు, టెస్టులు చేసి బ్రెయిన్ టెస్టులు చేస్తాడు, స్కాన్లు తీస్తాడని చేసి, ఇదిగో బ్రెయిన్ లోపల ఇదిగో ఈ తేడా ఉందండి, ఈ తేడా ఉండడం వల్ల, ఈ బ్రెయిన్ లో ఈ మార్పు ఉండటం వల్ల ఈ డిజీజ్ ను పలానా డిజీజ్ అంటారనమాట, దీని పేరు ఇది అని చెప్పి దాని పేరు చెప్తాడు, ఆ డిజీజ్ పేరు చెప్తాడు. ఇదిగో బ్రెయిన్ లో ఇదిగో ఈ పార్ట్ ఇలా తేడా ఉండటం వల్ల ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు, అంతే తప్ప దెయ్యాలు అది కాదు. నిజం ఇక్కడ చెప్పాలంటే దురాత్మ ఉంది కాబట్టే అక్కడ డిజీజ్ మొదలైంది. డాక్టర్ ఏం చూస్తున్నాడంటే ఆ డిసీజ్ చూస్తున్నాడు, అది తప్పు కాదు. డాక్టర్ చూసేది తప్పు కాదు, దురాత్మ ఉంది అనేది మాత్రం తప్పు కాదు. కానీ డాక్టర్ గారు ఏమనుకుంటున్నారంటే ఈ డిజీజ్ ఉండటం వల్లే ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఆ డిజీజ్ కూడా మొదలవడానికి గల కారణం ఏంటంటే, ఇంతమంది మనుషుల్లో ఆ వ్యక్తి అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే అపవిత్రాత్మ లేక దురాత్మ దెయ్యం అనేది ఆ మనిషిలో ఉండడం వల్ల మోగతనం అనే వచ్చింది, చెవిటితనం అనే వచ్చింది, లేకపోతే ఆ మానసిక రోగమైన వచ్చింది, విచిత్రమైన నడవడిక, విచిత్రమైన మాట తీరు, ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తించడం, లేకపోతే ఎవరైనా కొట్టేయడం, పరుగులెత్తేయడం, తను తానే కీడు చేసుకోవడం, ఇవన్నీ మానసిక రోగమే. దయ్యము మానసిక రోగాన్ని కలగజేసింది. దయ్యం మానసిక రోగమే కాదు, శరీర రోగాన్ని కూడా కలగజేస్తుంది. ఏ పార్ట్ మీదైనా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. తర్వాత ఇవే కాదు కానీ దెయ్యం ఏం చేస్తుందంటే, నేను మాట చెప్పి ముగిస్తాను. దెయ్యం ఏం చేస్తుందంటే, ఈ దురాత్మ ఏం చేస్తుందంటే, అంతా బాగానే ఉంటాడు, ఏ మానసిక రోగం ఉండదు, ఏ శరీరంలో డిజీజ్ ఉండదు, పాపాలు చేయిస్తాడు.
దెయ్యం కొంతమందిలో ఏం చేస్తాడు, పాపాలు చేయిస్తాడు, విపరీతమైన తాగుబోతుతనాన్ని గురి చేస్తాడు. ఒక్కొక్కసారి తాగుబోతు నిజంగా వాడు బుద్ధిపూర్వకంగా తాగట్లేదు, వాడికే తెలియదు వాడు ఆ టైంకి వెళ్ళి తాగేస్తున్నాడు అనే విషయం. బిడ్డల చెవులుకున్న రింగులు రాక్కెళ్ళిపోతాడు, ముక్కులుకున్నాయి లాక్కెళ్ళిపోతాడు, ఇంట్లో ఉన్న అన్ని అమ్మిపాడేస్తాడు, భార్య పిల్లల్ని చచ్చేలా కొట్టేస్తాడు. కానీ చచ్చేలా కొట్టేస్తున్నాడు అంటే ఆ తండ్రికి ప్రేమ లేక కాదు, ఉంది, తానే కృంగిపోతాడు, తానే నలిగిపోతాడు. ఎందుకు చేస్తున్నాడు ఆ పని దానికే తెలియదు. ఏంటి కారణం అంటే తాగుబోతుతనం కలగజేసే దురాత్మలు అందులో ఉన్నాయి, తిరుగుబోతుతనం కలగజేసే దురాత్మలు ఆ మనిషిలో ఉన్నాయి. ఇలా రకరకాల దురాత్మలో మనిషిని చెడ్డ మార్గం వైపుకి తీసుకెళ్లి నిత్య నాశనానికి తీసుకెళ్లిపోవడం వాటి ధ్యేయం, అందుకే ఆ పని చేస్తాయి. ఓకే బ్రదర్. సూపర్ సూపర్ అన్న, చాలా బాగా చెప్పారు అన్న. ఇప్పుడు ఒక వ్యక్తిని అతను నరకానికి వెళ్ళే అవకాశం ఉంటది. ఇప్పుడు రోగం కలిగించినంత మాత్రం దురాత్మకు వచ్చే లాభం ఏంటి? ఓకే, రోగాలు పెట్టిన తర్వాత ఒక మనిషికి దానికి వచ్చే లాభం ఏంటి? ఇక్కడ లాభం ఏంటంటే దురాత్మలకు నాకు తెలిసినంత మట్టికి లాభం ఏంటంటే మనిషి నరకానికి పోవాలంటే మనిషి నరకానికి పోవడం మాత్రమే దురాత్మ ధ్యేయం కాదు. నన్ను అడిగితే మనిషి నరకానికి పోవాలి అనే ధ్యేయం మాత్రమే కాదు, మనిషి విపరీతంగా బాధపడాలి, విపరీతంగా వేదన పడాలి. మనిషి విపరీతంగా వేదన పడితే వాడికి ఏంటి సంతోషం అంటే దేవుని పోలికలో మనిషి ఉన్నాడు, వీడు దేవుణ్ణి ఏమి చేయలేడు, ఈ దుష్టుడు దేవుణ్ణి ఏమి చేయలేడు, దేవుణ్ణి వీడేం చేయలేక దేవుని పోలికలను మనిషి ఏడుస్తుంటే దేవుని సృష్టి, దేవుని చేతితో ఎంతో ప్రేమగా తయారు చేసుకున్న మనిషిని బాధ పెడితే, ఏడిపిస్తే, కృంగదీస్తే వాడికి ఆనందం అనమాట. అందుకని మనుషులు రోగాల పాలు చేయడం, మనుషుల్ని అపవిత్రత పాలు చేయడం, ఇలాంటి పనులు వాడు చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే రోగం పాలు చేయడం వల్ల, అలా రోగం పాలు అవడం వల్ల వాడికి హ్యాపీ, వాడి సంతోషం అనమాట. దేవుని సృష్టినే పాడు చేయగలిగాను, దేవుడు ఎంతో ప్రేమగా సృష్టించుకున్న మనిషిని రోగాల పాలు చేయగలిగాను అని వాడు ఆనందం ఫీల్ అవుతాడు. ఓకే బ్రదర్. ఓకేనా? ఓకే. కానీ రోగంతో అయినా వాడు చావాలి, లేకుంటే మామూలుగానే వాడికి ఆయిస్తే చచ్చిపోవాలి కదా. రోగంతో చచ్చినంత మాత్రాన ఏదో ఒక రోజు ఈ దేహాన్ని వదిలి వెళ్ళి మనిషి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కదా పాప అవుతాడా అవడం అంటే ఇప్పుడు మరి తర్వాత రోగంతో చనిపోతాడు అనుకుందాం. చనిపోతే వాడు పాపం చేస్తే నరకానికి వెళ్ళాలి కదా. వీడేం పాపం చేయకుండా రోగం పెట్టి వీడు హింసించి ఆ వ్యక్తిని నాశనం చేస్తాడు. నాశనం చేసినంత మాత్రాన దేవునికి కలిగే నష్టం ఏంటి? ఈ వ్యక్తి కంటే కొద్ది కాలం కనుక శరీరంతో ఉండడం కనుక కొంచెం బాధలు ఉంటాయి. శరీరంతో ఉన్నప్పుడు కష్ట సుఖాలు దుఃఖాలు ఎన్ని లేనప్పుడు ఇప్పుడు చెప్పండి. ఇక్కడ రెండు విషయాలు మీరు సరిగ్గా మనం ఆలోచన చేద్దాం. అదేంటంటే రోగంతో ఉన్నాడు, ఈ రోగంతో చచ్చిపోవడం వల్ల నరకానికి అయితే వెళ్ళడు, ఇది కన్ఫామ్. కానీ రోగంతో ఉన్నవాడు మనిషి కదా. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే మనిషే కదా, ఈ రోగంతో ఉన్న వ్యక్తి అయినా లేకపోతే మామూలుగా ఉన్న వ్యక్తి అయినా మనిషే కదా. మనిషి అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? అందరూ పాపము చేసి దేవుడును గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. అంటే ఈ రోగం రావడం వల్ల పాపాలు చేయట్లేదు కరెక్టే, కానీ నార్మల్ గా అయితే పాపే. జన్మ కర్మ పాపములు ఉన్నాయని నేనైతే నమ్ముతాను. ఒక జన్మ గురించి పక్కన పెట్టండి, కర్మ పాపాలు కూడా వీడు పుట్టిన దగ్గర నుంచి వీడు ఈ రోగంతో ఉన్నంత వరకు ఏ తప్పులు చేయలేదా? వీడు కోప్పడలేదా? ఎవరిని కొట్టలేదా? ఎవరిని తిట్టలేదా? లేకపోతే ఏదైనా స్వార్థంతో ఆలోచించలేదా? నార్మల్ గా మనిషి అంటేనే పాపి కదా. మనిషి అనే అపవిత్రతలో చుట్టూ పరిసరాలే మనిషిని పాపిగా చేసేస్తాయి. కాబట్టి ఈ రోగంతో ఉన్నప్పుడు దుష్టుడు వీడిని రోగాల పాలు చేసినప్పుడు, ఇంకో మాట చెప్పమంటారా? అసలు ఆ దుష్టుడు ఒక వ్యక్తి వీడిలోకి వచ్చి వీడిని రోగం పాలు చెయ్యాలి అంటే పాపం అనే ఒక దారి ఉంటేనే వాడు కూడా రాగలుగుతాడు. లాజిక్ అర్థం చేసుకోవాలి. అసలు దుష్టుడు వీళ్ళలోకి ఎందుకు రావాలి?
వీడినే రోగాల పాలు ఎందుకు చేయాలి అంటే ఓకే ఓకే వీడు వాడికి అవకాశం ఇచ్చాడు, వాడికి ఒక దారి ఇచ్చాడు, ఎక్కడో ఏదో చేయకూడని పనులు వీడు చేశాడు ఓకే కాబట్టి వాడు ఓకే రాగలిగాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా తోటలో ఆదాం దగ్గరికి రాలేదు, అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. ఆదాం దగ్గరికి దుష్టుడు రాలేదు, అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. ఈ రెండిట్లో తేడా ఏంటంటే ఆదాము అవ్వ కంటే ఆదాము దేవుని సన్నిధి ఎక్కువ కలిగిన వాడు, దేవుని ఆజ్ఞలు కలిగిన వాడు. రెండోది ఏంటంటే ఈ అవ్వ ఆదాములు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కాకుండా విడివిడిగా ఉన్నప్పుడు వచ్చాడు. విడివిడిగా ఉన్నప్పుడు అంటే అవ్వమ్మ చెట్టు దగ్గర ఉంది, ఇప్పుడు వచ్చాడు. అంటే ఒంటరిగా ఉంది, కానీ ఒంటరిగా ఉండడానికి కాదు వాళ్ళిద్దరిని దేవుడు అక్కడ తయారు చేసింది, జంటగా ఉండడానికి. అంటే దేవుని ఆజ్ఞ ఏంటంటే జంటగా ఉండడం, కానీ అక్కడ ఏం జరిగింది, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఎవరికి అవకాశం దొరికింది, అపవాదికి అవకాశం దొరికింది. అలాగే దేవుని ఆజ్ఞను మీరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏనాడైతే ప్రవర్తిస్తూ ఉంటామో, దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయో అప్పుడే దుష్టుడు మనలోకి రావడానికి ఒక దారి దొరుకుతుంది. సూపర్. కాబట్టి వీడు రోగంలో ఉండడానికి గల కారణం ఏంటంటే దుష్టుడికి ఎప్పుడో దారి ఇచ్చేసాడు, పాపం అనే దారి ఎప్పుడో ఇచ్చేసాడు. ఓకే బ్రదర్. ఓకే ఓకే సూపర్ అన్న. అన్న ఇప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు మంచి ప్రార్థించి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయి బాగుపడతారు కదా. మరి అదే అదే ఏడాది జరుగుతుంది, అదే జరుగుతుందనా? దానికి మీ సమాధానం అంటే నేనేం చెప్తున్నానంటే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు దయ్యాన్ని వదిలించడం కాదు, పాపాన్ని కూడా వదిలిస్తాడు. దేవుని మందిరానికి రావడం వల్ల, ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల కేవలం దయ్యాలు మాత్రమే పోలేదు. ఇక్కడ క్రీస్తు సువార్త కూడా ప్రకటింపబడింది. సువార్త దేవుని శక్తి, సువార్త దేవుని శక్తి కాబట్టి దేవుడు చేసే కార్యాలు ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి దయ్యాన్ని విడిచిపించడం, ఆ ఇంటిని శుభ్రం బాగు చేసాడు. అక్కడ మంత్రగతులు ఏం చేస్తారంటే కేవలం దయ్యాన్ని వదిలించడం అంతే, కానీ ఆ మనసును వాళ్ళు బాగు చేయలేరు, ఆ మనసును వాళ్ళు పవిత్రపరచలేరు. ఇక్కడ క్రీస్తు రక్షణ చేత హృదయం కడగబడుతుంది, కానీ అక్కడ ఆ రక్షణ కార్యం లేదు. కాబట్టి వాడు దయ్యాలు వదిలించి పెడతాడు, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ దయ్యాలు వచ్చి మళ్ళీ పట్టేస్తుంటాయి. ఓకే బ్రదర్. ఓకే ఓకేనా, మంచిది, చాలా బాగా చెప్పారు అన్న. ఇప్పుడు నెక్స్ట్ దెయ్యం గురించి మళ్ళా ప్రశ్న ఏంటంటే, దెయ్యము పగబెట్టి మనిషిని ఆవహించి మనిషిని రోగపాలు చేయడానికి ఎందుకు మనిషినే కంకణం కట్టుకుని మనిషిని ఎందుకు ఆ పగ అంటే మీరేం చెప్తారు? ఎందుకు మనిషి ఏం చేశాడు ఆ దయ్యానికి ఆపోజిట్ గా? అంటే మనిషే ఎందుకు అంటే దేవుడికి కావాల్సింది మనిషే, దెయ్యానికి కూడా కావాల్సింది మనిషే. దేవుడికి ఎవరు కావాలి? మనిషే కావాలి. జంతువులు, చెట్లు, పుట్టలు, వృక్షాలు, పురుగులు ఇవి కాదు దేవుడికి కావాల్సింది. ఇవన్నీ మనిషి కోసం చేశాడు అంతే, ఈ పరిసరాల కోసం చేశాడు అంతే వీటన్నిటిని. కానీ దేవుడికి కావాల్సింది, దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది, దేవుడు ప్రత్యేకంగా ఇష్టపూర్వకంగా సృష్టించుకుంది మనిషే. మనిషి ఈ సృష్టిలో శ్రేష్టమైన వాడు, మనిషి మీదే ఆయన మనస్సు పెట్టాడు. ఈ మనిషినే పరలోకంలో ఉండడానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ప్రభువు మార్చాలనుకున్నాడు. కాబట్టి ఆ పరలోకాన్నే కోల్పోయిన ఈ దురాత్మకి ఈర్ష్య ఎక్కువ, ద్వేషం ఎక్కువ. నేను పోగొట్టుకున్న సింహాసనం వీడికి కలిగిస్తాడు, నేను పోగొట్టుకున్న ఆ స్థానాన్ని వీడు ఎలా వెళ్తాడు? అసలు వీడు మట్టి మనిషి కదా, నా ముందు ఎందుకు పనికిరానాడు, వీడికి ఇస్తాడా అని చెప్పి అందుకే మీ విరోధి అయిన అపవాది అన్నాడు అక్కడ పేతురు. ఏమంటాడు చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించ మీ విరోధి అపవాది. మన విరోధి ఏంటి? మనం ఏం చేసామంటే వాడు మనమే అనుకో, మనం వెళ్లకుండా చేస్తే అక్కడ దేవునికి బాధ. దేవుడితో డైరెక్ట్ గా పోరాటం చేయలేడు, దేవుడితో డైరెక్ట్ గా యుద్ధం చేయలేడు, దేవుడు ముందుకెళ్ళి ఆయనతో సవాల్ చేసి గెలవలేడు. కాబట్టి ఆ కక్ష ద్వేషం లోకు గుణం మనమే చూపించాడు. కాబట్టి మనల్ని పాడు చేస్తే, మనల్ని నాశనం చేస్తే దేవుణ్ణి బాధ పెట్టే అవకాశం మన ద్వారా ఆయన కలుగుతుంది. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. ఇప్పుడు మన పిల్లల్ని ఎవరైనా కుట్టారని కూడా మనకే కదండి బాధ. మన పిల్లల్ని ఎవరైనా అవమానించారు కదండి, మనం కూడా ఏడుస్తాం కదా, అయ్యో నా బిడ్డకి ఇలా అవమానం కలిగిందే కాలేజీలో మనం ఏడుస్తాం కదా. అలాగే తండ్రిని ఏడిపించడం చేతకాక
ద్వారా తండ్రిని బాధ పెట్టడానికి వాడు మన మీద కంకణం కట్టుకున్నాడు, అందుకే మనల్నే టార్గెట్ చేస్తున్నాడు. సూపర్ సూపర్ అన్న, చాలా బాగా చెప్పారు అన్న. ఇప్పుడు కుక్కలు అరుస్తుంటాయి, వాటికి చాలా మంది ఏమంటారంటే వాటికి దయాలు కనపడుతున్నాయి అని. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ దయ్యాలు దురాత్మలని మరి ఏటినైతే అంటున్నామో ఇవి మనుషులుగా మనకు కనబడవండి. ఇవి ఒకటి ఏంటంటే మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనకు కనబడేదంతా కూడా ఈ పరిసరాలే, ఈ చుట్టూ, ఈ గోడలు, ఈ కిటికీలు, ఈ వస్తువులు, కెమెరా, ల్యాప్టాప్, ఇవి మాత్రమే కనబడతాయి. కళ్ళు మూసుకున్న తరువాత మన కంటికి కనబడేది ఏంటంటే అంత చీకటి. కళ్ళు మూసుకున్న తర్వాత మనకు కనబడేది ఏంటంటే చీకటి. మరొక విషయం చెప్తాను, ఎంతమంది దీన్ని గుర్తించరో నాకు తెలియదు, కానీ మన కంటికి కనబడేదంతా బాహ్యం అంతా కూడా ఒక ప్రపంచం అయితే మన చుట్టూనే మన కంటికి కనబడని ప్రపంచం మన చుట్టూనే ఉంది. మన కంటికి కనబడదు ఆ ప్రపంచం, మన చుట్టూనే మనకి కంటికి కనబడిన ప్రపంచం ఉంది. నాకు తెలిసి నా చుట్టూ ఎన్నో ఆత్మలు ఉంటాయి. నాకు తెలిసి నా చుట్టూ ఒక అదృశ్య ప్రపంచం నడుస్తుంది. ఆ అదృశ్య ప్రపంచం ఈ దృశ్య ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆ అదృశ్య ప్రపంచం ఈ దృశ్య ప్రపంచాన్ని, అంటే నా కంటికి కనబడే ఈ ప్రపంచాన్ని ఆ అదృశ్య ప్రపంచమే శాసిస్తుంది. ఒక వ్యక్తి తాగుబోతనానికి ఆ మందు షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడంటే అదృశ్య ప్రపంచం వాడి మీద ఏలుబడి చేస్తుంది. ఒక వ్యక్తి వ్యభిచారానికి వెళ్ళిపోతున్నాడంటే అదృశ్య ప్రపంచం వాడిని ఏలుబడి చేస్తుంది. ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు, దోషిగా ఉంటున్నాడు, దుర్మార్గంగా ఉంటున్నాడు, రకరకాలుగా ఉంటున్నాడు, ఈర్ష కలిగి ఉంటున్నాడు, ద్వేషం కలిగి ఉంటున్నాడు, వీళ్ళకి స్వతహాగా వచ్చిన ఆలోచనలు కాదు, కానీ ఈ అదృశ్య ప్రపంచం ఈ దృశ్య ప్రపంచాన్ని ఏల్తుంది. రంజిత్ ఓపురి గారు ఓ మాట అంటారు, ఓ మాట, అది ఎక్కడ రాశారో తెలియదు కానీ నాకు గుర్తుంది. మన చుట్టూ ఉన్న అదృశ్య ప్రపంచం ఈ దృశ్య ప్రపంచాన్ని ఏల్తుంది, ఏలుబడి చేస్తుంది. మనం చేసే ప్రార్థన ఆ అదృశ్య ప్రపంచాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంటాడు. మనం చేసే ప్రార్థన, మనం ప్రార్థన చేసే వాళ్ళం అయితే మన ప్రార్థన దృశ్య ప్రపంచాన్ని శాసించదు, మన మీద ఏలుబడి చేసి మనల్ని శాసిస్తున్న అదృశ్య ప్రపంచాన్ని మన ప్రార్థన శాసిస్తుంది, వాటిని ఆపుతుంది, వాటిని కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ ప్రపంచంలో మనకు కనబడిన చీకటి వెలుగులు ఉన్నాయి, మన కంటికి కనబడిని అదృశ్య ప్రపంచంలో, దృశ్య ప్రపంచం కాదు అదృశ్య ప్రపంచంలో చీకటి వెలుగు అనే పోరాటం ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండానంటే వెలుగు చీకటిల మధ్య పోరాటం జరుగుతుంది. చీకటిని పారద్రోలడానికి వెలుగు సంబంధులు, లేకపోతే వెలుగు పాజిటివ్ పవర్ అంటారు దీన్ని. పాజిటివ్ పవర్ వెలుగు, నెగిటివ్ పవర్, ఈ మన చుట్టూ నెగిటివ్ పవర్ పనిచేస్తుంటది, మన చుట్టూ పాజిటివ్ పవర్ పనిచేస్తుంటది. ఈ నెగిటివ్ పవర్ ఏం చేస్తుందంటే మనల్ని దుష్టాత్మల వైపుకి తీసుకెళ్తుంది. ఈ పాజిటివ్ పవర్ ఏం చేస్తుందంటే మనల్ని దేవుని వైపుకి తీసుకెళ్తా ఉంటది. ఈ రెండు మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి మన కంటికి కనబడే ప్రపంచం కాదు, మన కంటికి కనబడని ప్రపంచం, అందులోనే ఆత్మల ఉన్నాయి, ఈ దురాత్మలనే ఉన్నాయి. అవి మనల్ని కనిపెడతా ఉంటాయి, మనల్ని తప్పుడు మార్గాల వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాయి. కానీ మన కంటికి కనబడిన పాజిటివ్ పవర్ ఉంది, అది వెలుగు మనం, లేక పరిశుద్ధాత్మ దేవుడు అంటాం మనం. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ అదృశ్య ప్రపంచంలో ఆ నెగిటివ్ పవర్ నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఎప్పటికప్పుడు. మన కంటికి కనబడదు ఆ యుద్ధం, మన చుట్టూ జరుగుతుంది ఆల్రెడీ. ఆయన కాపాడడానికి ట్రై చేస్తున్నాడు, అవేమో నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇది బ్రదర్, అంటే మీరు అడిగిన ప్రశ్న సమాధానం వచ్చింది లేదు, మళ్ళీ అడగలేదు. వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది మరణించిన వారు దెయ్యాలుగా ఈ భూమి మీదకి వచ్చి మనుషులు పడుతూ ఉంటారు. ఇప్పుడు మనుషులు పట్టే దయ్యాలన్నీ, మనుషులు దయ్యాలు పట్టినని చాలా మంది గట్టిగా అరచడం కానీ రకరకాల ప్రవర్తిస్తుంటారు కదా. చాలా మంది వాళ్ళ జేజమ్మ పట్టిందని, వాళ్ళ తాత పట్టిందని, వాళ్ళ అమ్మ, ఇలాగా చాలా మంది ఇలా అంటుంటారు. అయితే ఇప్పుడు ఆ మరణించిన వారు, వాళ్ళకు ముందుకి మరణించిన వారు వాళ్ళకు దయ్యాలుగా అంటే మీరేం చెప్పారు?
ఇది కొంచెం మీరు అడిగింది ఇది క్రిటికల్ వచ్చినాయి. ఎందుకు క్రిటికల్కి వచ్చినంటే నేనేం నమ్ముతానంటే కొంచెం సరిగ్గా అర్థం చేసుకోండి నేను చెప్పేది. నేను ఇప్పటివరకు నేనేం నమ్ముతున్నానంటే ఈ భూమి మీద చచ్చిన వారు ఆత్మలుగా ఉండరు, చచ్చిపోయిన వారు ఆత్మలుగా ఈ భూమి మీద తిరగరు అని నేను నమ్మేవాడిని. కానీ నేను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు కొంత ఆలోచింపజేసేవి నన్ను మళ్ళీ ప్రత్యేకంగా. ఏంటి ఎలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి? ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? ఏంటి? నీకేం కావాలి? నేను గుంటూరు మాది. ఒక దెయ్యం పట్టిందంటే ఈ మాది గుంటూరు దగ్గర సుగుణలంక. సుమారు 1997వ సంవత్సరంలో నేను నా చిన్న బిడ్డకి జన్మనిస్తా చచ్చిపోయాను. నా చిన్న కుమారుడికి జన్మనిస్తా 1997వ సంవత్సరంలో చచ్చిపోయాను. అప్పటి నుంచి ఈ భూమి మీద గాలిగా తిరుగుతానే ఉన్నాను. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు దేవుడి దగ్గర నుంచి పడిపోయిన దురాత్మ కదా? లేదండి, మాది మరి కులం చెప్తే బాగోదేమో, పలానా కులం అండి, మా ఆయన పేరు ఇదండి, మా నాన్న అమ్మ పేరు ఇదండి, నేను ఒక హౌస్ వైఫ్నండి, నా చిన్న బిడ్డకి జన్మనిస్తున్నప్పుడు సివియర్ అయింది, నేను చచ్చిపోయాను, నేను పెద్దగా చదువుకోలేదు. ఇలా చెప్తుంటే నాకు అసలు ఏమో ఆలోచించాలో నాకు అర్థం కాదు. అక్కడికే నేను గదువుతున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు దురాత్మ, నువ్వు దేవుడి దగ్గర పడిపోయి ఇలా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఎటు తిరుగుతున్నావు నువ్వు అంటే, నేనైతే నిజమే చెప్తున్నాను, మరి మీ ఇష్టం అంటుందా దురాత్మ. మళ్ళీ ఇంకో కేసు ఏంటంటే నువ్వెవరు? మరి ఖమ్మం. నేను ఈ బుడగలు, ఈ ఆట వస్తువులు జాతరల్లో అమ్ముకునేదాన్ని. నాకు పెళ్లి కాలేదు. నేను ఒకసారి గంప అవన్నీ వస్తువులన్నీ వేసుకుని ఒక గట్టమ్మట నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఒక 4 వ్యక్తులు సాయంత్రం 7 ఆ టైంకి నన్ను పట్టుకుని నన్ను అత్యాచారం చేసి చంపేశారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు పడిపోయిన దురాత్మవు, ఎవరో పేరు పెట్టుకుని చెప్తున్నావు. లేదు, నేను చనిపోయి 10 సంవత్సరాలు అయ్యింది అని చెప్పేసి అంటే దాన్ని ఎలాగ నేను ఆలోచించాలో అర్థం కాలేదు. అసలు చచ్చిపోయిన ఆత్మలు భూమి మీద ఉంటాయా? చచ్చిపోయిన ఆత్మలు భూమి మీద ఉంటాయి అన్నదానికి బైబిల్లో ఏదైనా ఆధారం ఉందా అంటే నేను కన్ఫర్మ్ చేయదలుచుకోలేదు. నేను కన్ఫర్మ్ చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ క్రాంతి కుమార్ ఇలా చెప్పాడు అని చెప్పేసి డైరెక్ట్ మీరు తీసేసుకోకండి. నేను ఒక వచనం చూశాను బైబిల్. ఆ రిఫరెన్స్ ఎలా ఉందంటే చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండేట్టు చూసింది. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్న వారిని బట్టి తమ తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించేసిందంట. తర్వాత మరణమును పాతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించారు. ఇక్కడ ఈ రిఫరెన్స్ కొంచెం ఆలోచన చేస్తే నాకు ఏమనిపించిందంటే, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది అంటే సముద్రంలోనే మృతులు ఉండిపోయారా? వాళ్ళు పరదేశికి పాతాళానికి వెళ్ళిపోలేదా? సముద్రం తనలో ఉన్న మృతుల్ని ఆ తీర్పులో అప్పగించిందంట. నీకు నా దగ్గర ఇంతమంది ఉన్నారు తీసుకోండి అన్నదంట. తర్వాత ఈ మరణమును పాతాళమును అంటే పాతాళంలో కూడా కొంతమంది వెళ్ళిపోయారు. పాతాళంలోకి వెళ్ళరని కాదు, పాతాళంలో కొంతమంది ఉన్నారు. మరణ వశములో అంటే మరణం అంటే శత్రువు అన్నాడు. మరణం అంటే శత్రువు అన్నాడు. కడపట నశింపచేయు శత్రువు మరణం. మరణం అంటే ఎవరికి సంబంధించిన వాడు? అపవాదికి సంబంధించిన వాడు. కడపట నశింపచేయు శత్రువు. శత్రువు అంటే సాతానే. శత్రువు అంటే అపవాదికి సంబంధించిందే. అంటే కొన్ని ఆత్మలు మరణం స్వాధీనానికి వెళ్ళిపోయినాయి. అంటే దురాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయా? దెయ్యం స్వాధీనంలోకి కొన్ని ఆత్మలు వెళ్ళిపోయినాయా? నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. దెయ్యం పట్టిన వ్యక్తితో మాట్లాడుతుంటే ఎవరు నువ్వు అంటే నేను చెప్తుంది, నేను లూసిఫర్ భార్యని అంటుంది. లూసిఫర్ భార్య అంట. లూసిఫర్ భార్య కూడా ఉందా? నీ పేరేంటి? నా పేరు లిలిత్ అంటుంది. లిలిత్ అయితే ఎప్పుడు వినలేదే పేరు అని చెప్పి గూగుల్లో కూడా చూస్తే
ఎన్ని ఫోటోలు వచ్చినాయి, దెయ్యం ఫోటోలు. నేను అప్పటి వరకు అసలు సబ్జెక్ట్ ఓకే. నాకు తెలియదు అసలు. గూగుల్లో కూడా చూస్తే లిలిత్ అని కొట్టగానే గుడ్లగూబ ఆకారంలో ఉన్న ఫోటోలు వచ్చినాయి, దెయ్యం ఆకారంలో ఉన్న ఫోటోలు వచ్చినాయి, ఒక ఆడ మనిషి ఆకారంలో కింద చూస్తే బబులోను పురాణాలు ఇలాగా ఏంటవి గ్రీకు పురాణాల్లో ఆ లిలిత్ అనే ఆమెని లూసిఫర్ భారీగా రాశారంట. అదొక పెద్ద దురాత్మ ఈ భూమి మీద. ఆ దురాత్మ వాడి అదేమంటుందో తెలుసా, చచ్చిపోయిన వాళ్ళందరినీ పోగు చేసుకునే పనిలో ఉన్నాను, వాళ్ళందరితో నా బలాన్ని పెంచుకుంటున్నానంటుంది. చచ్చిపోయిన ఆత్మలన్నిటినీ పోగు చేసుకుని, ఎక్కడెక్కడ చచ్చిపోయిన వాళ్ళందరినీ పోగు చేసుకుని, ఈ పాపం చేసిన వాళ్ళు, తాగుబోతోళ్ళు, వీళ్ళందరినీ పోగు చేసుకుని దాని బలాన్ని పెంచుకుంటుందంట. ఎవరి మీద? ఎందుకు నీ బలాన్ని పెంచుకుంటున్నావు? దేవుని బిడ్డల మీద పోరాటం చేయడానికి, దేవుని బిడ్డల మీదకి పంపించడానికి అంటుంది. అంటే దేవుని బిడ్డలు ఈ చచ్చిపోయిన ఆత్మలన్నిటినీ అది పోగు చేసుకుని దేవుని పిల్లల మీదకి పంపిస్తుందంట. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని శోధించడానికి పంపిస్తుందంట. అది మీకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు తెలిసి. నేను కూడా నా బుర్ర అసలు కొత్త నేనే షాక్ అయిపోయాను అసలు. ఏంటిది అంటే మన మీద దాడి చేయడానికి అపవాది ఎన్ని రకాల మార్గాలు ఇచ్చుకున్నాడో దేవుని పిల్లల మీద దాడి చేయడానికి డైరెక్ట్ చెప్తుంది అది. యేసుప్రభు బిడ్డల మీద దాడి చేయడానికి, యేసుప్రభుని ఆరాధన అంటే ఏ పాజిటివ్ పవర్ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్న వాళ్ళు, దేవుని పిల్లలైన వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాడు డైరెక్ట్ గా అటాక్ చేయకుండా ఈ చచ్చిపోయిన ఆత్మలన్నిటినీ వాడు స్వాధీనం చేసుకుని, వాటిని పోగు చేసుకుని, వాడు బలాన్ని పెంచుకుని వీళ్ళందరినీ మన మీదకి పంపిస్తున్నాడంట యుద్ధానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి పంపిస్తున్నాడంట. అవి వచ్చి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనల్ని బాధ పెడతా ఉంటాయంట. నిజమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఇప్పటికీ కూడా కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను బ్రదర్. ఈ వచనం చూస్తుంటే సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణం పాతాళము తనలో ఉన్న మృతుల్ని. అంటే అప్పుడు అప్పగించడం ఏంటి? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? కాదు, నేను ఇంత వచనం చదివినట్టు ఉంది కానీ దాని నేను ఆలోచన చేయలేదు. మామూలుగా చనిపోయిన ఆత్మలు వచ్చేసి పరదేశకో పాతాళానికో ఇట్లా వెళ్ళిపోతాయి అనుకుంటున్నా కానీ నేను అదే సముద్రంలో మృతులు మీరు చెప్పి కరెక్టే. నాకు అదే ఆశ్చర్యం ఉంది. ఇప్పుడు ఆ వచనం మళ్ళా రిపీట్ గా మీరు చెప్తుంటే నాకు ఒక కొత్తదనం కనిపిస్తుంది. వాళ్ళు మృతులు ఆ మృతులు సముద్రంలో ఏం చేస్తున్నారని ఆత్మ అనేది నాకు ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు తెలిసి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంటే పాతాళానికి పోయే మృతులు ఉంటారు, పరదేశకు పోయే మృతులు ఉంటారు. ఈ పరదేశకు పోయే మృతులు ఏంటంటే భక్తుల ఆత్మలను దేవుడు భూమి మీద విడిచిపెట్టాడు. నేను ఒక దురాత్మని ఇలాగే అడిగాను, పట్టుకున్నప్పుడే విషయాలు అడిగాను. ఏంటంటే మరి నువ్వు ఉండిపోయిన అన్నావు కదా, చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉండిపోతున్నారా అని అడిగాను నేను. లేదు, కొంతమంది చనిపోయి ఏమవుతున్నారో మాకు తెలియట్లేదు, చచ్చిపోతున్నారు కానీ వాళ్ళు ఏమవుతున్నారో కొంతమంది తెలియట్లేదు అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు మాయమవుతారు. దేవదూతల చేత వాళ్ళు కొనుక్కోబడతారు, వెలుగు సంబంధులుగా వాళ్ళు మార్చుకెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైతే ప్రభువునందు మృతి చెందారో వారు ధన్యులు, వాళ్ళు ఎక్కడ నెమ్మది పొందుతారు. వాళ్ళు అక్కడ మన ప్రకటన గ్రంథంలోనే ఆ మాట కూడా కనబడతారు, వాళ్ళు మృతులు ధన్యులు, వారు ఆ యాత్ర నుంచి తప్పించుకుంటారు, వాళ్ళు ధన్యులు అని చెప్పేసి ఇక్కడ ఏమంటాడు? నిజమే, వారు తమ ప్రయాసంలో మాని విశ్రాంతి పొందుతారు, వారి క్రియలు వారు వెంట పోనని ఆత్మ చెప్తున్నాడు. అంటే ప్రభువుని నమ్మిన వాళ్ళు పరదేశకు వెళ్ళిపోతారు. కొంతమంది పాతాళానికి వెంటనే దేవుడు గెంటేస్తాడు. మరి వాళ్ళు ఇంక భూమి మీద ఉండడం మంచిది కాదు అనుకుంటాడేమో దేవుడు తెలియదు, పాతాళానికి గెంటేస్తాడు, పరదేశం గెంటేస్తాడు. కానీ ఇవి రెండిటికి కాకుండా రిమైనింగ్ కూడా ఉంది అని అది అర్థమవుతుంది బైబిల్ ప్రకారంగా. సముద్రంలో ఉన్న మృతులు ఉంటారు, మరణ వశములో ఉన్న మృతులు ఉంటారు. ఆ మరణ వశములో ఉన్న మృతులు అంటే అపవాది స్వాధీనానికి పోయిన మృతులే అనేది నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను, అదే నేను అనుకుంటున్నాను వాళ్ళు చెప్పిన ప్రకారంగా. కాబట్టి ఇది అందరికి చూసే వాళ్ళందరికీ కొత్తదనంగా ఉండొచ్చు, కామెంట్లో నన్ను ఎరక్కొట్టచ్చు నాకు తెలిసి, కానీ ఇది నా అనుభవం. మరి నేనేం చేయను, నేను ఏదైతే అనుభవించానో ఆ అనుభవమే చెప్తున్నాను. నేను ఎవరిని రాంగ్ రూట్ లో నడిపించాలని నేను అనుకోవట్లేదు. ఓకే బ్రదర్, ఓకేనా? ఇంతటితో ముగించమనా? మీ ఇష్టం బ్రదర్. దెయ్యాల మీద డౌట్లు తీరితే ముగించవచ్చు, లేదంటే ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్తాను. చివరిగా ఒక ప్రశ్న, చివరిగా మనం
ఉమ్.